అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 779 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విద్యార్హతలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ 779 ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రెడిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఓకేనా. సో ఉద్యోగాలు వచ్చేసరికి క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు అనమాట. సో మొత్తం 779 ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆల్రెడీ మొదలైనట్లుగా తెలుస్తా ఉంది. సో అప్లికేషన్ కి చివరి తేదీ చూసినట్లయితే జూలై 20వ తేదీన మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో జూలై 20 వరకు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. సో www.bankofindia.bankin అనే వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన వయోపరిమితి చూసినట్లయితే అభ్యర్థులకు మినిమం 25 సంవత్సరాలు, మాక్సిమం 40 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో 25 నుంచి 40 ఇయర్స్ వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో వీటికి సంబంధించిన శాలరీస్ వచ్చేసరికి మినిమం 64,000 నుంచి మాక్సిమం 1,02,000 వరకు కూడా వీటికి సంబంధించిన శాలరీస్ అందించడం జరుగుతుంది అనమాట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు. సో ఒకసారి వీటికి సంబంధించిన వేకెన్సీస్ కంప్లీట్ గా చూసినట్లయితే ఇక్కడ మనకు ఎస్సీ కేటగిరీలో 118 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 59, అదేవిధంగా ఓబీసీలో మనకు 205, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లో వచ్చేసరికి 80, అదేవిధంగా జనరల్ కేటగిరీలో వచ్చేసరికి 317 ఖాళీలు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 317 ఖాళీలు ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా 779 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటికే మొదలవడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అంటే బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో ఒకసారి ఈ నోటిఫికేషన్ సో అఫీషియల్ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంటే ముందు ఖచ్చితంగా మీ యొక్క ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి క్రెడిట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.